Hi, hello, namaste. This is Race 3 tutorial, your Srinivas sir. సో ప్రీవియస్ వీడియోలో మనం చరణ సంబంధ వైకల్యం గురించి చర్చించాం కదా. మరి ఈరోజు శ్రవణ వైకల్యం గురించి చర్చిద్దాం. ఈ శ్రవణ వైకల్యాన్ని బదిలీలు అని కూడా అంటాం. దీని ఇంగ్లీష్లో హియరింగ్ ఇంపేర్మెంట్ అంటారు కదా. మరి ఈ శ్రవణ నైపుణ్యం అంటే ముఖ్యంగా సౌండ్ ఏ విధంగా కొలుస్తామంటే డెసిబల్స్లో కొలుస్తామండి. ఈ సౌండ్ని డెసిబల్స్లో కొలుస్తాం. సో వికలాంగుల చట్టం పిడబ్ల్యూడి పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా 1995 గుర్తుంచుకోండి. దాని ప్రకారం 60 డెసిబల్స్ కంటే ఎక్కువగా శబ్దాలు వినలేని వారు బదిలీలు లేక హియరింగ్ ఇంపైర్మెంట్ పార్ట్నర్. అకార్డింగ్ టు మైకేల్ వెస్ట్ ప్రకారంగా ఈ శ్రవణ వైకల్యం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి ఎండోజీనియస్ వర్గం, రెండవది ఎగ్జోజీనియస్ వర్గం. సో బిట్ వచ్చేది ఇక్కడే. అకార్డింగ్ టు 1995 యాక్ట్ ప్రకారంగా ఎంత సౌండ్ పొల్యూషన్ అంటే ఎంత డెసిబల్స్ వినలేని వారు ఇది ఒక బిట్టు. రెండవ బిట్టు ఎండోజీనియస్ వర్గం అంటే ఏంటిది చూడండి. తల్లిదండ్రుల నుండి వంశ పారంపర్య కారణాల వల్ల మనకు వినికిడి గనుక శక్తి లోపం ఉంటే దాన్ని ఎండోజీనియస్ వర్గం. జాగ్రత్తగా ఇది మొదల. ఎగ్జోజీనియస్ వర్గం అంటే వంశ పారంపర్య లక్షణం లేదు, ఏదో చుట్టూ పరిసరాల వల్ల బాగా సౌండ్ పొల్యూషన్ వల్ల అలా ఏర్పడితే ఎగ్జోజీనియస్ వర్గం అని అంటాం. వంశ పారంపర్యం వల్ల వచ్చేటువంటి కారణాలు ఈ వినికిడి లోపం జరిగితే ఎండోజీనియస్, వంశ పారంపర్యం కానివి ఎగ్జోజీనియస్ వర్గం. ఇది అకార్డింగ్ టు మైకేల్ వెస్ట్ ప్రకారంగా. నెక్స్ట్ చెవిలో లోపం ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుందండి. ఏంటి సార్? కండక్టివ్ వినికిడి లోపం, సెన్సరీ వినికిడి లోపం, మూడోది మిశ్రమ వినికిడి లోపం అని. సార్ ఏంటి సార్ కండక్టివ్ వినికిడి లోపం? దీనికి చాలా మంది సార్ కన్ఫ్యూజ్. ఇది కూడా బిట్ జాగ్రత్త అండి. కండక్టివ్ వినికిడి లోపం అంటే ఏంటిది? డైరెక్ట్ బిట్ అడుగుతాడు. సో లోపల చెవి నార్మల్గా ఉంటుంది. లోపల 3 రకాలు ఉంటాయి చెవి. ఈ చెవిలో 3 పార్ట్స్ ఉంటాయి. సో లోపల చెవి, మధ్య చెవి, ఇది బయట చెవి. సో లోపల మాత్రం నార్మల్ ఉంది, కానీ మధ్య బయట మాత్రం లోపం, చెవిలో లోపం ఏర్పడితే దాన్ని కండక్టివ్ వినికిడి లోపం అంటాం. సో కన్ఫ్యూజ్ అవుతుంది సార్, ఎందుకంటే ఇది సెన్సరీ వినికిడి లోపం, దీనికి కంప్లీట్ ఆపోజిట్. ఇక్కడ అడుగుతాడు బిట్ కండక్టివ్ ఆర్ సెన్సరీ. సో దీనికి కండక్టివ్ కర్ణం కాదు, ఇది కర్ణి అని గుర్తుంచుకోవాలి. క అంటే కండక్టివ్, నీ ఇన్ నా నార్మల్. దట్స్ ఇట్. కర్ణి అని గుర్తుంచుకుంటే అయిపోయా. కా కండక్టివ్, నీ ఇన్, నా అనా నార్మల్గా ఉంది. ఆటోమేటిక్గా బయట మధ్య లోపం, చెవిలో లోపం ఉందని చెప్పి తెలుసుకోవాలి. దానికి కంప్లీట్గా ఆపోజిట్ ఏంటిదంటే సెన్సరీ వినికిడి లోపం తెలుసుకోవాలి. ఏంటి సార్ సెన్సరీ వినికిడి లోపం? లోపల లోపం ఉంటుంది, చెవిలో లోపం ఉంటుంది, కానీ బయట మధ్య మాత్రం నార్మల్గా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామండి? సెన్సరీ వినికిడి లోపం అంటాం. ఈ విధంగా కండక్టివ్ సెన్సరీ అంటే మిశ్రమ వినికిడి లోపం, లోపల బయట చెవంతా కూడా లోపం ఏర్పడితే దాన్ని మనం ఏమంటాం అంటే మిశ్రమ వినికిడి లోపం అని అంటారు. నెక్స్ట్, ఈ వినికిడి స్థాయిని డెసిబల్స్ లో కొలుస్తారు. సో 71 to 90 డెసిబల్స్ వారిని సో తీవ్ర వినికిడి లోపమని, 91 డెసిబల్స్ పైన అతి తీవ్ర వినికిడి లోపం గలవారని అంటాం. సో ఇద్దరు చాలా అతి తీవ్ర వినికిడి లోపం గల కాబట్టి వీరిని ఇండైరెక్ట్లీ ఏమంటారు అంటే బదిలీలు, పూర్తి స్థాయి బదిలీ పాపం లేరు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలంటే స్పెషల్ స్కూల్ ఉండాలి, స్పెషల్ టీచింగ్ ఎయిడ్స్ ఉండాలి. అప్పుడే వాళ్ళకు అందిస్తాం. మంచి పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో శ్రవణ వైకల్యంను నిర్ధారించే పరికరం ఏది? డైరెక్ట్ బిట్ అండి. శుద్ధ ధ్వని శ్రవణ మాపని. సార్ వరకు మరి బోధనపతి స్పెషల్గా ఉండాలి సార్, పూర్తి బదులు కాదు సార్. అది చాలా మంది వినికిడి శక్తి ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి అభ్యసనం ఏదంటే సంజ్ఞల అభ్యసనం లేక పెదవుల పఠనం అంటాం. ఇట్లా సంజ్ఞల మనం చూస్తాం కదా న్యూస్లో, ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, సంజ్ఞల ద్వారా, సైగల ద్వారా, సింబల్స్ ద్వారా, ఇట్లా డైరెక్ట్గా. సింబల్స్ కాదు కానీ సైగలే.
పెదవుల పఠనం. ఆ పెదవులు ఎట్లా మారుతున్నారు, ఎట్లా వాడుతున్నారు అని చెప్పి తెలుసుకుంటారు. మరి ఈ పెదవుల పఠనాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే పేరేరి. ఎవరండి? పేరేరి శాస్త్రవేత్త. సో సర్దార్ అలివార్ జాతీయ శ్రవణ వికలాంగుల సంస్థ ఎక్కడ ఉంది? ముంబై. ఇదండి బుద్ధిమాంద్యుల గురించి చర్చిద్దాం. బుద్ధిమాంద్యులని మానసిక వైకల్యం గలవారంటాం. వీళ్ళని మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్ అంటాం. మరి సార్ వీరి యొక్క ఐక్యూ ఏ విధంగా ఉంటుంది సార్? ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అండి. వీళ్ళకు 70 కంటే తక్కువగా ఉంటుంది. మరి ఈ మెంటల్ రిటార్డేషన్ పర్సన్ కోసం రీసెర్చ్ చేసేటువంటి సంస్థ ఎక్కడ ఉంది సార్ అంటే సికింద్రాబాద్ ఉందండి. సో సికింద్రాబాద్ ఉంది. మరి ఏ చట్టం దీని గురించి వివరిస్తుందంటే పిడబ్ల్యూడి యాక్ట్ 1995. దాన్ని వికలాంగుల చట్టం అంటాం. పిడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ యాక్ట్ 1995 మాత్రమే దీని గురించి చర్చిస్తుంది. సరే ఓకే సార్. అకార్డింగ్ టు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియన్సీ ప్రకారంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి సార్ అంటే 4 రకాలుగా ఉన్నాయండి. సో ఏది చూద్దామా? అతిమిత మానసిక వైకల్యం. ఇది షార్ట్ కట్ కోడ్ ఇవ్వడం జరిగింది. సార్ ఏంటి సార్? ఆ అంటే అతి తీవ్ర, తి అంటే తీవ్ర, మీ అంటే మిత, త అంటే తక్కువ మానసిక వైకల్యం లేక బుద్ధిమాంద్యులు. సో వీరి యొక్క ఐక్యూ ఎలా ఉంటుంది సార్ అంటే 20 కంటే తక్కువగా ఉంటుంది. సో వీరి యొక్క ఐక్యూ ఎలా ఉంటుంది? 20 కంటే తక్కువగా ఉంటుంది. ఇది షార్ట్ కట్ మీద చెప్పండి. 20 ఇటు 19, 13, 14. ఎందుకు సార్ ఇలా పెట్టారంటే 20 కంటే తక్కువగా అతి తీవ్ర. ఇప్పుడు నెక్స్ట్ 20 తర్వాత 21 స్టార్ట్. 21కి 13 కలిపితే 34. 35కి 40 కలిపితే 49. తర్వాత 50 కదా, 50కి 19 కలిపితే 69. దిస్ ఈస్ ద వెరీ షార్ట్ కట్ మెథడ్ టు ఐడెంటిఫై అబౌట్ ద మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్ ఆఫ్ టైమ్. సో అతిమిత మానసిక వైకల్యులు, ఇది జాగ్రత్తగా ఐక్యూ అడుగుతాడండి. డైరెక్ట్ బిట్ అతి తీవ్ర మానసిక వైకల్యుల యొక్క ఐక్యూ ఎంత ఉంటుంది? ఇదే కాదు, ఇంకొక 2 ఉన్నాయి. నెక్స్ట్ టిఎంఆర్, ట్రైనేబుల్ మెంటల్లీ రిటార్డ్. శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంతత యొక్క వారి యొక్క ఐక్యూ ఎలా ఉంటుందండి? 25 నుంచి 50 వరకు ఉంటుందండి. సో మరొక క్వశ్చన్ అడుగుతారండి. ఎల్ఎంఆర్, లర్నేబుల్ మెంటల్లీ రిటార్డ్. అభ్యసించగల వారి యొక్క బుద్ధిమాంద్యత ఎంత ఉంటుంది? ఐక్యూ ఎంత ఉంటుంది? డైరెక్ట్ బిట్ ఫ్రమ్ 50 to 70 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇదండి మెంటల్ రిటార్డేషన్ పర్సన్స్ కదా, వాళ్ళ కారణాలు ఏమి ఉండవచ్చు చూద్దామా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. వచ్చేది ఇక్కడే, చాలా జాగ్రత్త, కాన్సన్ట్రేషన్. చాలాసార్లు రిపీట్ అయిన బిట్స్. ఫస్ట్ బిట్ ఏంటంటే డౌన్ సిండ్రోమ్ అండి. ఏంటి సార్ డౌన్ సిండ్రోమ్? ప్రతి వ్యక్తి లోపల 46 క్రోమోజోమ్ ఉంటాయండి. 23 జతలు ఉంటాయి కదా, మనకు తెలిసిన విషయమే కదా. ఈ 46 క్రోమోజోమ్లో ఉండకుండా ఒక క్రోమోజోమ్ ఎక్కువైతే ఏమైతుంది అంటే, ఒక క్రోమోజోమ్ ఎక్కువైతే డౌన్ సిండ్రోమ్ వస్తుంది. మరి డౌన్ సిండ్రోమ్ అంటే ఏమైతే మన లోపల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే, తలకాయ చిన్న ఉంటుంది చూడండి. మన అబ్జర్వేషన్ లేదు, చాలా మంది కొంతమంది లోపల, కొంతమందిలో తల చిన్నదిగా ఉంటుంది. ఇంతే, చిన్న చిన్న ఉంటుంది. చేతులు కూడా పొట్టి చేతులు ఉంటాయి, కాళ్ళు కూడా పొట్టి కాళ్ళు ఉంటాయి, చిన్న కాళ్ళు ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే డౌన్ సిండ్రోమ్. సో చాలా సార్లు రిపీట్ బిట్టే, చాలా జాగ్రత్తగా. సెకండ్ ఫినైల్ కీటోనేరియా. ఏంటి సార్ ఫినైల్ కీటోనేరియా అంటే? ఫినైల్ అలనిన్ అనేటువంటి అమైనో యాసిడ్ లోపం వల్ల ఫినైల్ కీటోనేరియా వస్తుంది. నెక్స్ట్ క్రిటివిజం. ఏంటి సార్ క్రిటివిజం? ఈ షార్ట్ క్లూ అండి. టీ టా థైరాక్సిన్ లోపం వల్ల వచ్చేటువంటి బుద్ధిమాంద్యత ఏది ఉందో అది క్రిటివిజం. టీతా, మనం ప్రొనౌన్సియేషన్ చూడండి. టీ తా స్టార్టింగ్ రాసేటప్పుడు టీ థైరాక్సిన్ అని రాస్తాం కదా, జాగ్రత్త. ఇది సైకాలజీ ఉంటుంది. ఇక్కడ కూడా ఫినైల్ కీటోనేరియాలో ఫినైల్ అలనిన్ అనేటువంటి అమైనో యాసిడ్ గుర్తుంచుకోవాలి. ఇది జాగ్రత్తగా, ఇది కూడా క్లూ. ఎక్కడికెక్కడ క్లూ గుర్తుంచుకోనండి.
డైరెక్ట్ ఐడెంటిఫికేషన్ కదా, ఎగ్జామ్లో ఏం చేయగలుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్రేనియల్ అనామలాస్ అంటే ఏంటి సార్? అంటే పుర్రె నిర్మాణం లోపల రకరకాలుగా లోపం ఉండడం అండి. ఏం జరిగింది సార్ అంటే మైక్రోసెఫాలి. మైక్రో అంటే చిన్నగా ఉంటుంది, సెఫాలి అంటే పుర్రె కదా, చిన్న పుర్రె ఉంటుంది. ఆ పుర్రె లోపల మెదడు అనేది ఎదగదు, నాట్ డెవలప్. బ్రెయిన్ ఈజ్ నాట్ డెవలప్, బట్ హెడ్ ఈస్ లుక్స్ లైక్ వెరీ స్మాల్ వన్ ఈజ్ దేర్. దట్ ఈస్ కాల్డ్ అస్ మైక్రోసెఫాలి. నెక్స్ట్ మ్యాక్రో. మ్యాక్రో అంటే పెద్ద పుర్రె. సో కాకపోతే మెదడేది నాట్ మెచ్యూర్, నాట్ డెవలప్. హైడ్రోసెఫాలి. హైడ్రో అంటే H2O, వాటర్ కదా ఇక్కడ, కాబట్టి తల లోపల నీరు చేరిందండి. చూడడానికి పెద్ద, చాలా పుర్రె చాలా పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా? సో ఎగ్జామ్లో అడుగుతారండి. ఎలా అంటే ఒక వ్యక్తి లోపల 46 క్రోమోజోమ్లు ఉండగా ఒక క్రోమోజ్ కనుక ఎక్కువైతే అది ఏ రకమైనటువంటి వ్యాధి వల్ల ఆ వ్యక్తి బాధపడుతున్నాడు, ఆ వ్యక్తి ఆ ఏ క్రోమోజోమ్ ఎక్కువ కావడం వలన బుద్ధిమాంద్యత కలిగింది అంటే ఆఫ్టర్ డౌన్ సిండ్రోమ్, ఫినైల్ కీటోనేరియా, నెటివిజం, క్రేనియల్ అనామలసిస్ అండి. సో ద ఆన్సర్ ఇస్ డౌన్ సిండ్రోమ్. ఇలా గుర్తుంది. థైరాక్సిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది, ఏ రకమైనటువంటి ఆ వ్యక్తి బుద్ధిమాంద్యత కలుగుతున్నాడు, కలిగిండు అనేటువంటి రకరకాల క్వశ్చన్స్ ఇస్తాడు. సో దట్ ఈస్ క్రియేటివిజం. ఓకే, ద నెక్స్ట్, రిటార్డేషన్ పర్సన్స్ కొన్ని నివారణ కార్యక్రమాలు చేపట్టాలండి. అందులోపల మొట్టమొదటి ఏంటంటే సంకేతీకరణం. ఏంటి సార్ సంకేతీకరణం? మనం ఎలాంటి టీచింగ్ చేయాలి సార్? సంకేతాలు, సింబల్స్తో కానీ లేక అభినయం యాక్షన్స్తో కానీ మంచి మంచి టీచింగ్ యాడ్స్, బోధనోపకలతో వాళ్ళకి బోధిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు పిల్లలు. దాన్ని మనం ఏమంటామంటే సంకేతీకరణం. సంకేతీకరణం, సంకేతాలు అనే మాట గుర్తుంచుకోవాలి. సంకేతాలు, సంకేతీకరణం. డైరెక్ట్ అడుగుతాడు బిట్టు. నెక్స్ట్ ఆకృతీకరణం. ఆకృతీకరణం అంటే ఏంటంటే వాళ్ళకి పునర్భరణం చేయాలండి. తిరిగి 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 మరీ బోధిస్తే ఏంటంటే ఆటోమేటిక్గా విద్యార్థి చక్కగా అర్థమవుతుంది. పునర్భరణం, ఆకృతి రు, దీని పునర్భరణం అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ థర్డ్ ఏంటంటే క్రమేణ అస్తిత్వం. ఏంటి సార్ క్రమేణ అస్తిత్వం అంటే ఈ సంకేతీకరణం, ఆకృతీకరణం మెల్లమెల్లిగా తగ్గిస్తూ ఆ విద్యార్థి స్వయంగా నేర్చుకునేటట్టు ఉండాలి. స్వీయ పునర్భరణం చేస్తే ఈ రెండు వర్డ్ జాగ్రత్త అండి. స్వీయ, స్వయంగా, జాగ్రత్తగా. ఇక్కడ పునర్భరణం ఆ లక్ష్యం చేరేటట్టు. ఇక్కడ ఏంటిది? స్వయంగా నేర్చుకోవాలి, స్వీయ పునర్భరణం ఇవ్వాలి. అది ఏ రకమైనటువంటి నివారణ కార్యక్రమం అంటే క్రమేణ అస్తిత్వం. సో ఈ విధంగా 3 రకాల కార్యక్రమాలతోని మెంటల్ రిటార్డేషన్ పర్సన్కు మంచిగా బోధించవచ్చు. అటిజం గురించి చర్చిద్దాం. ఈ అటిజం అనేది గ్రీకు భాష నుండి తీసుకునబడింది. సో అటిజం అంటే ఏంటిదంటే తమ చుట్టూ ఉన్న పరిసరాలను కానీ ఇతరులను కానీ పట్టించుకోకుండా తన లోకంలో తాను మాత్రమే ఉండేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి డిసీజ్ గురవుతాడంటే అటిజం. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ భాష నుంచి అండి? గ్రీక్ భాష. సో థ్యాంక్ యూ అండ్ యువర్ శ్రీనివాస్ సార్. దిస్ ఈస్ రేస్ ట్యూటోరియల్.